ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహణ. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. అపర భగీరథుడు సర్ అర్దర్ కాటన్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కన్నుల పండుగగా త్యాగరాజ ఆరాధనోత్సవం. 500 మంది కళాకారులతో పంచరత్న సేవ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల వద్దకు వెళ్లి ఏ విధంగా అయితే ఎన్నికల సమయంలో ఓట్లు అడగడం జరిగిందో అదే విధంగా ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను అధికారులతో కలిసి అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ప్రజల మధ్యలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 32, 33, 34, 35 డివిజన్లకు సంబంధించి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో మధ్యాహ్నం 27, 28, 29, 30, 31 డివిజన్లకు సంబంధించి అన్నదాన సమాజంలోనూ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వాటికి పరిష్కార మార్గాలు చేపట్టడం కొరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, నగర అభివృద్ధి, మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర అంశాలపై ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్, ఇళ్ల స్థలాల కోసం ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యేలా చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడానికి ఇవి దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, డీసీపీ కృష్ణారావు, డి కనకరావు, స్థానిక కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, ఎస్కే రహీంబాబు, గుజ్జు దుర్గా, లక్ష్మణ్ రావు, బంగారు సూర్యవతి సత్యనారాయణ, చింతలపూడి రవి, రిక్క లక్ష్మి, పొంగ బుజ్జి, పసుపులేటి వెంకటేశ్వరరావు, కోపిశెట్టి బూరయ్య, కోడూరి పెద్ద, రెడ్నం సత్యబాబు, నేమాని సత్యనారాయణ, చుట్టుబాబు, మనోహర్ గుప్తా, అమలకంటి బలరాం, పొంగ సత్య, గబ్బర్ సింగ్, బాక్సర్, తోటరెడ్డి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చి చెప్తున్నారు గంజా బాధ్యత తగ్గిపోయింది కొండబాబు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. గొడవలు లేకుండా ఉన్నాం. రౌడీలు లేరు, గూండాలు లేరు, భూకబ్జాలు లేవు, గంజా బ్యాచ్ లేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు మనకు 2 సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి. పెన్షన్లు అండి, కొత్తగా పెన్షన్ పెట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అన్నీ మేము ఐడెంటిఫై చేసి రాస్తున్నాం. కొంతమంది భర్త ఉదయం వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అది పెద్ద సమస్యలు ఉన్నాయి. అది చుట్టుపక్కల అడిగితే చెప్తున్నారు
గొడవలేని వదిలేసి వెళ్ళిపోయారు మన బాబు చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఆధారం కావాలి, అదే విధంగా చేయాలన్నది అర్థం కాని పరిస్థితి మనకి ప్రభుత్వం దృష్టిలో పెడతాం. రెండోదండి, గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ఇళ్ల స్థలాలు చూపించలే, ఆ పట్టాలు పట్టుకుని వచ్చేస్తారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలే. ఓట్లు ఎలక్షన్ ఇచ్చేసారండి, ఓట్ల కోసం స్థలం చూపించారు. అదొకటండి. రెండోది ఏంటంటే కిటికీలు మేము కట్టించినప్పుడు ₹1,00,000 కట్టించాం, అందరితో మేమే కట్టమన్నాం. ₹1,00,000 కట్టారు. ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ₹1,00,000 కట్టిన వాడికి ఇవ్వకుండా వేరే వాడికి ఇచ్చేసుకున్నారు. వాళ్ళు ఆ ₹1,00,000 తిరిగి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు వస్తున్నారు. ఆ సమస్య ఉంది. ఈ పెన్షను, ఇంటి సమస్య తప్ప ప్రధానమైన మిగతా సమస్యలు, గతంలో చెప్పిన సమస్యలు ఏవి కూడా మన దృష్టికి ఏది రావట్లేదు. అన్నీ పరిష్కారం చేసాం. మరి ముఖ్యంగానండి, అంతకంటే ముఖ్యంగా చాలామందికి, కొంతమందికి ఈ అవసరం లేదండి. ఈ నగరంలో ఉన్న పెద్దలు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ నాకు చెప్పేది, నా దగ్గరికి వచ్చి అభినందిస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండబాబు సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ధైర్యంగా వ్యాపారం చేసుకుంటున్నాం. మేము రౌడీలు లేరు, గోండాలు లేరు. ఈరోజు సంతోషంగా వ్యాపారం చేసుకుంటున్నాం. భూ కబ్జాలు లేవు, ఏమీ లేవు. ఈరోజు ఆస్తులు కాపాడుకోవడానికి భయపడిపోయేవాళ్ళు. అనే విషయాన్ని వ్యాపారస్తులు అందరూ ఇది ప్రజా దర్బార్ అండి. ఓట్లు ఎలా అడిగామో ప్రజా సమస్యలు అలాగే అడుగు తెలుసుకున్నామని ప్రజా దర్బార్కి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని కూడా. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, సిపిఓ పిత్రినాథ్, డిపిఓ వి రవికుమార్ తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను, దరఖాస్తులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జేసీ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగోపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, అన్నదాన సుఖీభావ పథకం వంటి అంశాలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అందించిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టితో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ డెల్టాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మస్కపల్లి గ్రామంలో బ్రహ్మపురి ప్రాథమిక సహకార కేంద్రం వద్ద సొసైటీ అధ్యక్షులు బన్సీ ఏర్పాటు చేసిన ఆర్థర్ కాటన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బన్నీ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్సీ ప్యారాబతుల రాజశేఖరంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించిన రూపశిల్పి అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డెల్టా చైర్మన్ మురళీశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సలాది రమేష్, రేవు శ్రీను, డీసీలు, డైరెక్టర్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సహకార సంఘం ఇప్పటికే 18 కోట్ల టర్నోవర్తో రైతాంగానికి సేవలు అందిస్తూ ఉంది. రైతులు కూడా సుమారుగా 1,78,00,000 రైతుల యొక్క డబ్బులు దీంట్లో డిపాజిట్లు పెట్టడం, అలాగే ఈరోజు కొత్తగా బంగారు వస్తువులపై మరి తక్కువ వడ్డీకే రుణాలు అందించేటువంటి కార్యక్రమం మరి పెద్దల గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా కూడా ప్రారంభించుకున్న రైతులందరికీ కూడా ఈ బంగారు వస్తువులపై రుణాలు ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం రూపొందించినటువంటి సొసైటీ అధ్యక్షులు బన్నీ గారికి, సిఇఓ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి సర్ ఆర్థర్ కాటన్ గురించి పెద్దలందరూ చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతాంగం కానీ ప్రజలు కానీ విశ్వాసానికి పెట్టింది మారు పేరుగా తమకు సాయం చేసిన ప్రతి మనిషిని
గుర్తించుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అందరూ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారిని స్మరించుకుంటూ అనేక విగ్రహాలు నెలకొల్పుతూ ఉన్నారంటే వారు చేసినటువంటి మంచి పని ఏదైతే ఉందో, రాబోయే యువత కూడా ఒక మంచి పని చేయడం ద్వారా మరి రాబోయే తరాలు ఎల్లప్పుడూ గుర్తించుకుంటాయనే దానికి ఈ సర్ ఆర్థర్ గారి కాటన్ విగ్రహం కూడా భావితర పౌరులకు ఉపయోగపడటమే కాకుండా మరి ఈరోజు ఎవరైతే ఉద్యోగం చేస్తా ఉన్నారో ప్రభుత్వాలు, మరి రైతాంగానికి కానీ వారు చేసేటువంటి ప్రాంతానికి కానీ మంచి పని చేస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటారని సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క విగ్రహం చూసినప్పుడు వారు గుర్తించుకోవడానికి కూడా ఇటువంటి విగ్రహాలు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలో భక్తిభావం ఉట్టిపడుతుందని, పాడినా విన్నా వారి జన్మ ధన్యమని భావిస్తారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని సరస్వతి గానసభ 122 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఆనంద భారతి మైదానంలో వేదికపై త్యాగరాజస్వామి 178వ వర్ధంతిని పురస్కరించుకుని 600 మంది సంగీత విద్వాంసులతో త్యాగరాజ పంచరత్న సేవ స్వరార్చన నిర్వహించారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, సంస్థ గౌరవాధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి, అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు, జీవితకాల అధ్యక్షుడు శ్రీరామ నరసింగరావు, కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు టిక్కు, మురళి తదితరులతో కలిసి చాగంటి ప్రారంభించారు. బ్రహ్మశ్రీ చాగంటి మాట్లాడుతూ సరస్వతి గానసభ మంచి కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. సంగీత విద్వాంసులను సూర్యకుమారి, సుధాకర్, పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, జయభాస్కర్, లోకేష్, ఏడుకొండలు, శారదా సుబ్రహ్మణ్యం, శేషురాణి తదితరులతో కలిసి సత్కరించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ రామారావు, జేఎన్టీయూకే వీసీ ప్రసాద్, డాక్టర్ ఐవీరావు తదితరులు పాల్గొన్నారు. వేదములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శిరోభాగములైనటువంటి ఉపనిషత్తుల యొక్క అర్థమును ప్రతిపాదించేటటువంటి వాక్కులతో కూడుకున్నదై శుద్ధమైనటువంటి స్వరముతో ఆ పాట పాడినప్పుడు పక్క వాయిద్యములైనటువంటి మృదంగ తాళములతో కలిసి అది సొగసుగా ఉండాలి. అంటే ఎంత ఆర్తితో జ్ఞానమును ప్రతిపాదించడం కోసమని ఉపనిషత్పరమైనటువంటి ఆ అర్థమును ప్రతిపాదిస్తూ కీర్తన తయారు చేయబడిందో, రచింపబడిందో, దాన్ని పాడేటప్పుడు సాహిత్యము కించిత్ కూడా పాడవడానికి వీల్లేదు. యథాతథంగా అర్థం కావాలి. అందుకే యతి, విశ్రాంత, సద్భక్తి, విరతి, ద్రాక్షారస, నవరసయుత కృతి భజన సేయ త్యాగరాజుని తరమా అంటారు. అంటే శ్రీరామ అంత ఎక్కడ కీర్తన ఆపి పాడాలో అక్కడ అంతసేపు మాత్రమే ఆపుతూ, యతిస్థానములు ఎక్కడుంటాయో ఆ అక్షరముల యొక్క ప్రయోగం చేత శాబ్దిక సౌందర్యము దెబ్బతినకుండా, కీర్తన యందు ప్రతిపాదింపబడినటువంటి ప్రధానమైన సాహిత్యము ఏది ఉందో దానికి భంగపాటు కలగకుండా, పాట పాటగా వింటున్నప్పుడు అవతల వారు మైమరచిపోతూ, కేవలము మైమరపే కాకుండా ఒక కీర్తన విన్న కారణం చేత దానిలోని సాహిత్యం అర్థమై వారికున్న అజ్ఞానము దహింపబడేటట్టుగా పక్కవాయిద్యములతో కలిసి కంఠమునందు స్పష్టత ఉండేటట్టుగా అక్షరములను మృంగేయడం కానీ, ఒక అక్షరం వినబడి ఒక అక్షరం వినపడకుండా పాడకుండా సుస్పష్టతతో పాట పాడగలిగితే శ్రీరామ ఆయన ధీరుడు, ఆయన గొప్ప బుద్ధి కలిగినవాడు. అట్లా పాడడం రామ త్యాగరాజుని తరమా. నా తరమా రామ, నేను అలా పాడగలనా? ఎవరి మాట అన్నది? త్యాగరాజస్వామి. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటారు. 122 సంవత్సరాలు అయ్యింది. 122 సంవత్సరాల క్రితం ప్రారంభించింది మన పూర్వీకులు. వాళ్ళ పిల్లల దగ్గర నుండి కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం తరపున, ప్రజల తరపున అభినందిస్తానంటే, ఈ కాకినాడ నగరంలో ఎన్నో పెద్ద సభలు చూసాం, లక్షలాది మంది తో సభలు చూసాం, రాజకీయ సభలు చూసాం. కానీ ఇలాంటి కార్యక్రమం మనం ఎక్కడా చూడలేదు. ఇది గొప్ప కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇది కష్టంతో కూడుకున్న పని అయినప్పుడు కూడా చాలా బాగా చేశారు ఈ యొక్క కమిటీ వారందరూ కూడా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చూసినప్పుడు నాకు అనిపించింది, ఈరోజు ఇప్పుడే చాగంటి కోటేశ్వరరావు సద్గురు త్యాగరాజు గారి గురించి ఆయన ప్రవచనలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వారి గురించి తెలియని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ త్యాగరాజు కీర్తనలు అంటే విన్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, ఎప్పుడు కూడా వినలేదు కూడా. ఈరోజు విన్నాం మనం. చాలామంది చూస్తాం, అందరూ నవరత్నాలు పెట్టుకుంటారు, ఉంగరాలు. నవరత్నాలు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది పని చేయకపోవచ్చు. కానీ ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉండి 600 మంది కళాకారులను తీసుకొచ్చి ఎవరైతే ఈ రోజున సంగీతం పాడారో వాళ్ళు పాడిన పాటలన్నీ చూశాను. 5 పాటలు పాడారు, పంచరత్నాలు పాడారు. ఆ పంచరత్నాలు కానీ మనం పాడుకుంటేనండి ఎవరైనా ఇంట్లో వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ రాదండి. నేను గమనించాను, ఏ వ్యాధి రాదండి. ఎందుకంటే వాళ్ళు పాడుతున్నప్పుడు చూశాను, కంటిన్యూ పాడుతుంటే హార్ట్ బాగా పనిచేస్తుందండి. ఈరోజు హార్ట్ బాగా పనిచేయడం కాదు, బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా వాళ్ళు 2.5 గంటల పాటు మట వేసి కూర్చున్నారే, జీర్ణశక్తి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మనం గంట వాకింగ్ చేసి త్యాగరాజ కీర్తనలో 1 గంట పాటలు పాడితే ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో నాకు అనిపించింది ఈరోజు చూస్తే అక్కడ సమన్వయకర్త అన్ని కోఆర్డినేట్ చేసి చక్కగా ఈరోజు ఇక్కడ ఇలా జరిగే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇంతేకాకుండా ఇంత అందమైన స్టేజ్ మీరు ఎప్పుడు చూసుండరు. దీన్ని తయారు చేసిన నాగార్జున సప్లయర్స్కి, ఎల్ఈడి సుబ్బారావు గారికి, సౌండ్ సిస్టమ్ చేసిన రమణ గారు ఇక్కడ ఉన్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. ప్రెస్ వారికి, మీడియా, ఇంకా మా టిక్కు గారు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలని. సమయభావాలు చెప్పలేకపోతున్నాం, కానీ ముఖ్యంగా 2 మనుషులకి చెప్పాలి. మా సరస్వతి గాన సభ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. అట్లాగే మేనేజర్ మా శ్రీను, అతను లేకుండా మేము ఏ కార్యక్రమం కూడా చేయలేము, అంత గ్రేటెస్ట్ హెల్ప్. అట్లాగే ఆఫీస్ మేనేజర్ టిక్కు గారు, ఆఫీస్ మేనేజర్ శ్రీనివాస్ గారికి కూడా చాలా థ్యాంక్స్, ఆయన దగ్గరుండి అన్నీ నడిపించారు. ఎంతోమంది కళాకారులు ఇక్కడ, సంగీత విద్యార్థులు, గురువులు వీరందరూ వేయించేసి ఉన్నారు. వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క పిలుపుతోటి ఇంతమంది విద్వాంసులు వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ కూడా ఇంత ప్రచారం కూడా చేయకుండా ఒక్క ఇన్విటేషన్ వేసేసరికి వారందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొంచెం సేపట్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం త్యాగరాజస్వామిపై ఆయన చక్కగా చెప్తారు. అర్థమవునాడు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఆయన ప్రవచనం. అది చక్కగా మనం విందాం. తర్వాత నాదస్వరాల బృందాలన్నీ కూడా శ్రీ గణపతిని సేవింపరారి అనే కృతిని వాయిస్తారు. తర్వాత ఫ్లూట్ అనంతకృష్ణ, బివి శర్మ కలిసి ఒక కీర్తన వాయిస్తారు. తర్వాత పంచరత్న సేవ జరుగుతుంది. ఆ కార్యక్రమం తర్వాత మంగళం ప్రసాద వితరణ. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరినీ మరీ కోరుతున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏవో సత్యవాణి తెలిపారు. మంగళవారం జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై ఆమె మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లను చేసినట్లు ఆమె చెప్పారు. రేపు మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఆధ్యాత్మిక వాతావరణం మరియు పండగ వాతావరణం నెలకొంది. అలాగే మా కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఆదేశాల అనుసారం భక్తులకు సౌకర్యార్థం వాళ్ళ ఇబ్బంది కలగకుండా 3 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 రూపాయలు, 30 రూపాయలు ఉచిత దర్శనం క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, డోనర్ల సహకారంతో చిన్నపిల్లలకు పాలు, మజ్జిగ వితరణ కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే డ్రింకింగ్ సదుపాయము మరియు శానిటేషన్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఇబ్బంది కలగకుండా పక్కా సెక్యూరిటీగా మేము సెక్యూరిటీ
సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొబైల్ టాయిలెట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భక్తులు అందరూ కూడా చక్కగా మా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కోరారు. కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించుకుని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడితో తిరిగి డబ్బులు చెల్లించి ఇబ్బంది పడుతున్న బాధితులు పలువురు పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. వారికి జరిగిన అన్యాయాన్ని వర్మకు చెప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఆ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి దగ్గర 1,50,000 అదనంగా తీసుకున్నారు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యాన్ని. మళ్ళీ దానికి ఏదో గొడవ ఉందండి అని అది ఉందని అంటే ఫోన్ కూడా నేనే చేశాను. నాకు తెలియదు ఈ గొడవ ఏముందో. ఎంతగా ఏంట్రా అని కౌరంతే ఆరోగ్యశ్రీలో చేసుకుంటే నా దగ్గర డబ్బు తీసేసుకున్నారండి. డబ్బు అడుగుతుంటే మళ్ళీ డబ్బు కట్టమంటున్నారండి. నేను ఎక్కడ తెచ్చి తేవాలని అంటే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లో హాస్పిటల్కి కావలసినంత డబ్బు గుంజడం అంటే పర్యవేక్షణ పెంచాలి. ఇటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకు మంచి చేస్తుంటే ఈ ఆరోగ్యశ్రీ గురించి 100 కోట్ల బిల్లులు 1,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 4,500 కోట్లు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పేదవాడు బతుకుతే బతుకునే సస్యని చెప్పి వదిలేస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యం గురించి ఒక పక్కన ఆరోగ్యశ్రీ డబ్బులు ఇస్తూ ఇంకో పక్కన ముఖ్యమంత్రి సహా నిధి నుంచి కోట్ల రూపాయలు ఇస్తూ ఇంటికి పెద్ద కొడుకులా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఈవేళ ప్రభుత్వానికి మచ్చ తేడానికి ఆ వర్గానికి సంబంధించిన హాస్పిటల్ అన్నీ కూడా ఈ విధమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉంది. వారిని కూడా హెచ్చరించాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు చేస్తున్నారని నేను గత 6 నెలల క్రితం చెప్పాను. ఏమవుతుందంటే అందరూ మా పిఠాపురం సంబంధించిన వాళ్ళే దొరుకుతున్నారు వాళ్ళకి. అంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఏమవుతుందో నాకు తెలియదు కదా. దీన్ని బట్టి ఒక పిఠాపురంలోనే ఎంతమంది ఉన్నారంటే రోజుకి దగ్గర ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేసుకుంటే 19 నియోజకవర్గాలు, రోజుకి 7 పేషెంట్లు, 7 ఏళ్ళు 14 లక్షలు ఒక్కో జిల్లాకి. ఉమ్మడిలోకి వెళ్ళేసరికి రోజుకి 3 కోట్లు. ఈ విధంగా రోజుకి 2-3 కోట్లు అంటే సంవత్సరానికి కోట్ల రూపాయల స్కాము. బీసీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు తెలిపారు. కాకినాడ కొడారుగుంటలో గల బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తల శ్రీనివాస్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రెసిడెంట్ భీమరాజు మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం అతిథులు అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమరాజు, చొల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్ సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చొల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్, అనసూరి రాజకుమారి, రిటైర్డ్ ఎస్ఐ సత్యనారాయణమూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ చింతపల్లి చంద్రశేఖర్, అనసూరి రాజకుమారి, జనరల్ సెక్రటరీ మేడిశెట్టి లక్ష్మణరావు, ట్రెజరర్ భాస్కర్, జాయింట్ సెక్రటరీ పిల్లి శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగవల్లి, డైరెక్టర్లు లక్ష్మి, అరుణ, నారాయణరావు, చంద్రారావు, అప్పలరాజు, పి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం కూడా మనందరికీ ఒక అదృష్టం. అంటే నేను చాలా మంది గ్రూపులు ఉన్నాయి కానీ ఈయన దగ్గర వర్క్ చేయడం అంటే నేను కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఏదైనా కరెక్ట్గా ఉంటుంది అన్న ఒక ఈ సజెషన్స్ కూడా బాగుంటాయి. ఒక పెద్ద వ్యక్తిగా మన ఎదురుండి నడిపిస్తారన్న ఉద్దేశంతో నేను ఈ సజెషన్స్ తీసుకుంటున్నాను. అంటే రాజకీయంలో ఉండడం అంటే దేనికోసం అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే కొద్దిగా సపోర్ట్ కావాలి కాబట్టి రాజకీయ పరంగా కొద్దిగా నేను రాజకీయంలో ఉండడం జరిగింది. ప్లస్ బీసీ వెల్ఫేర్ తరఫున ఈ ఉద్దేశం ఇలాగ మనకి అసోసియేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే మన బీసీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం అందరం కలిసి గట్టిగా ఒక పని చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. ప్లస్ మన అందరం కూడా ఏంటంటే ఇందాక ఆల్మోస్ట్ అంతా చెప్పేశారు మనకంతా కూడా. ఏంటంటే మనకు ఒక బలం ఏర్పరచడం కోసం ఈ బీసీ వెల్ఫేర్ అండి. దానికి మనం అందరం కూడా ఇలాగా
కలిసి పనిచేద్దాము. ఏదైనా ఎవరికైనా ఏ ఆపదన్నా కూడా మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పడానికైనా, ఇలాగే లోన్ల విషయంలో ఎవరికైనా ఏదైనా ఆర్థిక పరంగా సపోర్ట్ చేయాలన్నా కూడా ఏ రకంగా వెళ్ళి ముందుకు వెళ్ళి లోన్లు తెచ్చుకోగలం, ఏదైనా ఒక టీం ఉంటేనే కదా ఏదైనా వర్క్ చేయగలం, ఈజీగా అవుతుంది కదా అనేసి మన దేవరాజు గారు ఈ యొక్క వెల్ఫేర్ స్థాపించడం జరిగింది. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ వెల్ఫేర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఇప్పుడున్న 40 సభ్యుల్ని ఒక 200 మంది సభ్యులుగా తయారు చేసి ఆర్థిక పరంగా కూడా దీన్ని ఒక పురోగతి సాధించేటట్టు, ఆర్థిక పరంగా ఈయన అన్నట్టు ఒక్కొక్క టీంకి 100 రూపీస్ ఎంతో మనం పెట్టుకుని నెలకు వచ్చిన ఇన్కమ్తో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే రేపొద్దున్న మన దగ్గరికి ఈ నాయకులు వచ్చి ఏంటి వీళ్ళంతా టీం ఉంది, వీళ్ళందరికీ మనం ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశం కలుగుతుందండి. అలా తయారు చేద్దామని మన టీంని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన టీం ఒక స్ట్రాంగ్గా తయారవ్వాలి అనే ఉద్దేశం అండి ఆయన దేవరాజు గారిది. కూడా నేను ఇన్సూరెన్స్ స్పాన్సర్ చేస్తాను. అంటే గ్రూప్గా ఏర్పడితే చాలా తక్కువ అమౌంట్, అది మినిమం అమౌంట్. మీరు గ్రూప్ సభ్యుల్లో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందంటే సభ్యులు కూడా జాయిన్ అవ్వకుండా ఎక్కువ మంది జాయిన్ అవుతే ఎక్కువ ఉత్సాహంగా మనం ముందుకెళ్ళడానికి జరుగుతుంది. సపోజ్ మీరు 20 మంది 20,000 వేసుకుని కానీ 200 మంది 100 రూపాయలు వేసుకోవడం ఈజీ కదా. 10 మంది కలిపి 10,000 వేసుకున్నా 100 మంది 100 రూపాయలు వేసుకోవడం ఈజీ. 100 రూపాయలు వేసుకుని మీరు ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు, ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు. ఒకరి మీద మనం భారం పడి మీరు 10 మంది మోయకుండా ఎక్కువ మంది సభ్యులు ఉంటే నాకు అవకాశం ఇస్తే దేవరాజు గారు వెల్ఫేర్లో జాయిన్ మనం అపోజ్ చేస్తే 10 మంది కలిపి చేస్తుంటే ఆనందం వేరు. జనరల్గా ఏదైనా సహాయం చేసినప్పుడు మనం తీసుకున్న వ్యక్తి ఎంత ఆనందపడతాడో మనకు తెలియదు, కానీ ఇచ్చే వ్యక్తి చాలా ఆనందపడతాడు. జనరల్గా చూడండి, మన రోడ్డు పక్కన ఏదైనా బ్యాంకింగ్ చేసుకుని కానీ ఏదైనా 10 రూపాయలు వేసినప్పుడు ఆ ఫీలింగ్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఒక ఏదైనా ఫీలింగ్ వస్తుంది. అలా ఏదో ఇచ్చుటలో ఉన్న హాయి మరి ఎచ్చటం లేదు అనడం మహాకవి. ఇవ్వటంలో పొందే ఆనందం అది వర్ణాతీతం. మనం ఏంటంటే ఏదైనా ఒక భోజనం చేసినప్పుడు కానీ, లేదా కొత్త ప్రదేశం చూసినప్పుడు కానీ, ఒక కొత్త పుస్తకం చదివినప్పుడు కానీ ఒక కొత్త అనుభూతిని మనం పొందుతాం. అలాగే ఎదుటి వాళ్ళు సహాయం చేసినప్పుడు ఆ పొందే అనుభూతి అది నిజంగా మనం చేసే మీ అందరికీ ఉంటుంది. ఇళ్ల పట్టాల గురించి కానీ, లేకపోతే లోన్స్ గురించి కానీ, వేరే దాట్ల గురించి కానీ నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. పోయిన ఇయర్లో కూడా ఈ ఇయర్లో కూడా నేను లోన్స్ గురించి ఒక 4-5 పెట్టించి నేనేదో కొంతవరకు ఇస్తున్నామని చూసినప్పటికీ గవర్నమెంట్ నుంచే ఆ లోన్స్ రాలేదు, మొత్తం అంతా ఆఫ్ చేశాను. ఇప్పుడు కూడా ఇళ్ల స్థలాలు వస్తున్నాయని చెప్తే మన వాళ్ళు చాలామంది చేత నేను చెప్పి ఇళ్ల స్థలాలు పెట్టిస్తాను. అంటే అదే కాకుండా మన వాళ్ళందరూ కూడా దాన్ని ఉద్దేశించి నేను ఎలాగ చేస్తాను. అది కాకుండా మన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళు ఎదగాలి, ఎదిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన జిఎస్ గారు చెప్పారు. జిఎస్ గారు ఏం చెప్పారంటే మనం దేని గురించి అయితే మనం ఇక్కడ ఉన్నామో మనం ఎదగడానికి ప్రయత్నం చేసి ఆర్థికంగా బలంగా ఉంటే, ఎడ్యుకేషన్గా బలంగా ఉంటే మనం రాజకీయంగా ఆర్థికంగా మనం బలపడతామన్న ఉద్దేశంతో ఇది పెట్టాం. మనం పెట్టి మనం అన్ని విధాలు చేస్తున్నాం. అయితే ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, చాలామంది చాలా బాగానే ఉన్నారు. అయితే ఇక మీదట కూడా మనం చేయవలసింది ఏంటంటే దీన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను దీన్ని నడిపిస్తున్నాను. మన జిఎస్ గారు ఈ గుత్తుల శ్రీనివాస్ గ్రూప్ అని ఉంది కదా, అది ఏంటంటే ఆయన కూడా కింద నుంచి వచ్చారు. ఈ రోజున ఆయన ఇప్పుడు పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అంటే ఏంటంటే ఆయన పట్టుదల ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి మనం చేయాలి, ఏదో విషయాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తారు. నలుగురికి ఏదైనా ఉంటే అవకాశం ఉంటే సాయం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఎదగాలని మీకు అందరికీ నేను చెప్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన పీఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కుంతి మాధవ స్వామివారికి పంచామృత అభిషేకాలు, నిత్య కైంకర్యాలు ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహించారు. అలాగే మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం మధ్యరాత్రి నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు, చక్రవర్తుల నరసింహాచార్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుందని, అలాగే గరుడ, పద్మ వాహనాలపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఉంటుందని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని వారు కోరారు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, తిరుప్పావై, తీర్థప్రసాద వినియోగము, అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నాయి. అలాగే 30/12/2025 తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కనుక ఈ సందర్భంగా 29వ తారీఖు రాత్రి 1 గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద వినియోగం ముగించుకుని స్వామి అమ్మవార్లు ఆళ్లవార్లు కూడా ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళి ఆలయానికి వాయు దిశలో ఉండే కళ్యాణ మండపం దగ్గర అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసుకుని భక్తులు స్వామి అమ్మవారులు కూడా ఉత్తరద్వార ప్రవేశం చేసి అక్కడి నుంచి స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవం వెళ్తారు. కనుక ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి అభిషేకాన్ని, ఉత్తరద్వార ప్రవేశాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలై అష్టైశ్వర భోగభాగ్యం పొందరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అలాగే కుంతిమాధవ భక్త బృందం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విస్తృతమైన ఏర్పాట్లన్నీ చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాన్ని కలగకుండా చూస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల కోటయ్య కన్వెన్షన్ వద్ద ఆర్ఎస్ఎస్ శశికాంత్ నగర్ బస్తీ, రమణీపేట బస్తీ సంయుక్త ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఆదిత్య శర్మ తెలిపారు. కాకినాడ సురేష్ నగర్లో గల శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, సీతాపతిరావు, మాండలిక శాస్త్రీలు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన జరగనున్న హిందూ సమ్మేళనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ కోటయ్య కన్వెన్షన్ వద్ద జరిగే హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులు అంతా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓపెన్ రోడ్ మీద మేము ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ సమ్మేళనానికి సుమారు 5,000 మంది జనం పైబడి వస్తారని చెప్పి అంచనా వేసుకుంటున్నాము. మేము ఈ సందర్భంగా మా మీడియా మిత్రులందరికీ కూడా చేసే విన్నపం ఏంటంటే, ఇది ఈ కార్యక్రమం గురించి మీడియాలో బాగా ఎక్కువగా పబ్లిసిటీ చేసి బయట కవరేజ్ ఇచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు మనవి చేస్తున్నాను. మేము ఒక కమిటీ స్థానికంగా శశికాంత్ నగర్కి, రమణపేటకి వేసుకున్నాము. ఈ కమిటీకి అధ్యక్షులుగా నాకు కుడి పక్కన కూర్చున్న వారు బిఎస్ సీతాపతిరావు గారు. వీరు సేల్స్ ట్యాక్స్ కన్సల్టెంట్గా గత ఒక 40 సంవత్సరాలు కాకినాడలో ఇక్కడ స్థిరపడి ఉన్నారు, అందరికీ పరిచయం. అలాగే నాకు ఎడమ చేతి పక్కన కూర్చున్న వారు మాండలిక వెంకట శాస్త్రి గారు అని చెప్పి, వీరు రిటైర్డ్ పంచాయతీరాజ్లో పనిచేసి రిటైర్ అయ్యి ఆర్ఆర్ నగర్లో ఉంటారు. వీరు శశికాంత్ నగర్ ఏరియా బస్తీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఆ కమిటీని వీరు మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి మీడియా వారిని మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా. తర్వాత ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడము. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనకి అనుగ్రహ భాషణ చేయడానికి చేస్తున్నారు. వారితో పాటు మా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ రాష్ట్ర ప్రచారక్ శ్రీ విజయాదిత్య గారు, వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు ప్రధాన వక్తగా. ఈ ఇద్దరు ప్రసంగాలు కూడా అందరూ కూడా చాలా ఆసక్తిగా ఆలకించడానికి రావాల్సిందిగా మేము కాకినాడ ప్రజలందరూ, పుర ప్రజలందరూ కూడా మేళన సమితి రమణయ్యపేట బస్తీ, శశికాంత్ నగర్ బస్తీ ఆహ్వానం మరించి వచ్చిన వీడియో మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా మాకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి శ్రీ విజయ ప్రకాష్ గారు, ఆపరేటర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్రకాష్ విద్యా సంస్థల అధికారి గారికి, వాళ్ళ స్టాఫ్కి కూడా
మా హిందూ సమ్మేళన సమితి వైద్యనగర్ రమణాయపేట బస్తీ శశికాంత్ బస్తీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని గురించి మీ వార్తాపత్రికల ద్వారా అందరికీ కూడా విస్తృతంగా తెలియజేసి దీన్ని దిగ్విజయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు బిఎస్ సీతాభద్రరావు అండి. నేను జిఎస్టీ ట్యాక్స్ కన్సల్టెంట్ కాకినాడ. పీఠాపురం కుక్కటేశ్వర స్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం వలన భక్తుల సహకారంతో నిర్మించిన దత్త మండపం అవస్థాన స్థితికి చేరుకునే ప్రమాదంలో ఉందని, ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా ఆ మండపాన్ని పట్టించుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విడ్డూరంగా ఉందని కుంతిమాధవ స్వామి ఆలయ మాజీ చైర్మన్ కొత్తెం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఈ విషయమై మరోసారి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మండపం గురించి 3 వారాల క్రితం ఇదే పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు స్పందించడం లేదని కొత్తెం బాపురావు వాపోయారు. దానికి 14 లక్షల రూపాయలు ఆ రోజుల్లో సందాలు వసూలు చేసి కట్టాం. ఆ కట్టిన మండపానికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఆ మండపం పైన వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టారు. ఆ వాటర్ ట్యాంక్ నీరు ఎంత వదలాలో ఏం చేయాలో తెలియదు. అలా వదిలేసి ఊరుకుంటే మొత్తం మండపం పైన అంతా చెరువులాగా అయిపోయి మొత్తం స్లాబ్ అంతా శుభ్రంగా పాడైపోతుంది. దాని గురించి అత్తమాను నేను చెప్తున్నాను నన్ను లెక్క చేయటం లేదు. దానికి ఈఓ గారితో కూడా చెప్పాను, అక్కడ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్తో చెప్పాను, మొత్తం అందరితోనే చెప్పాను. ఈ తర్వాత ఇప్పుడు కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి కోట్లాది రూపాయలు ఇన్కమ్ వస్తుంది. కానీ ఆ మండపం వల్ల కూడా ఎంతో ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. ఆ ఇన్కమ్ వచ్చిన దాంట్లో ఏమన్నా కనీసం పెట్టి మెయింటెనెన్స్ చేయట్లేదు. ఒక పూజలు తులపడం కానీ లేదు. ఆ వాటర్ వదిలేయడం వల్ల అచ్చొచ్చుల కింద పడిపోయి కొంత రాలిపోతుంది. ఇప్పుడు ఈఓ గారు ఫోన్ చేసి నన్ను కాకినాడ డీసీ దగ్గరికి రమ్మన్నారు. నేను డీసీ దగ్గరికి వెళ్ళడం అయితే ఇక్కడ ఉన్న మండపం దగ్గరికి వచ్చి డీసీ గారు వగేరాలు వచ్చి పరిష్కారం చేయాలి, కానీ ఏం చేస్తే బాగుంటుందో చూడాలి, కానీ నన్ను డీసీ దగ్గరికి రండి అంటూ సబు కాదు. పాడా కార్యాలయంలో 3 వారాల క్రితం నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ నాకు దానివల్ల ఏ రెస్పాన్స్ లేదు. పేదలకు యాదవులకు ఏ కష్టం వచ్చినా సంఘం అండగా నిలబడాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి అల్లు రాజుబాబు యాదవ్ పిఠాపురం యాదవ్ సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన పట్టణ యాదవ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికకు యాదవ కుల జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, పెద్దలు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో సంఘ నూతన అధ్యక్షుడిగా వియ్యపు రామన్న రాజు యాదవ్ తదితర సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరూ నూతన కార్యవర్గానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అల్లు రాజుబాబు యాదవ్, నూతన అధ్యక్షుడు వియ్యపు రామన్న రాజు యాదవ్ మీడియాతో మాట్లాడారు. అలాగే యాదవులకి ఏ అవసరం వచ్చినా మొత్తం పిఠాపురం పట్టణం ఈ యాదవ్ సంఘం ముందుండి వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఒక చక్కటి స్ఫూర్తితో పనిచేసే ఒక సంఘాన్ని మేము ఈరోజు ఇలా పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘ ఎన్నిక స్ఫూర్తి చూస్తే చాలా సంతోషం వేసింది. వందలాది మంది వచ్చి మేముంటాం అని ముందుకు వచ్చి చక్కటి స్ఫూర్తితో ఒక టీముని ఎన్నుకొని పనిచేస్తామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే యాదవుల యొక్క సమస్యలన్నీ పిఠాపురం పట్టణంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్నీ పరిష్కరించి ముందుండాలని సంఘానికి సూచిస్తూ కోశాధికారిగా అలిపోయిన అప్పస్వామి యాదవ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మోరుకుర్తి సూరిబాబు గారు మరియు అలిపోయిన సూరిబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీగా వియ్యపు శ్రీనివాస్ యాదవ్ గారిని, మఠం వీరబాబు గారిని తీసుకోవడం జరిగింది. మిగతా మెంబర్లో ఈగల త్రిమూర్తులు గారు ఇంకా కొంతమంది మెంబర్లు వేసుకోవడం జరుగుతుంది. త్రిమూర్తులు గారు, లొండ త్రిమూర్తులు గారిని కూడా ఇందులో మెంబర్గా వేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి వీధికి కూడా ఒక్కొక్క మెంబర్ చొప్పున మెంబర్లు వేసుకుని మేము ఈ బాడీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నాకు ఈ యాదవులందరికీ సహాయం చేయడంలో మా కమిటీ అంతా
నాకు తోడ్పాటుగా ఉంటుందని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సెటిల్మెంట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాయక్రావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చీడిగ గ్రామంలో ఉన్న సత్యవతి హైట్స్ అపార్ట్మెంట్లో ఇటీవల కాకినాడ పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించబడిన కరుప మండల అధ్యక్షుడు దేవు వెంకన్న పితాని జయరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉచిత రీతిని సత్కరించడం జరిగింది. మరో విశిష్ట అతిథి మాజీ జడ్పీటీసీ నెలకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీకి వెంకటేశ్వరరావు కుటుంబం గత 30 సంవత్సరాల నుంచి ఎంతగానో కష్టపడుతుందని, వారి తండ్రి గారు సర్పంచ్గా కూడా పనిచేశారని, ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు విలువ ఇస్తూ కృషి చేస్తూ వస్తున్నారని, ఆయనకు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇవ్వడం హర్షణీయమని తెలియజేశారు. కార్యక్రమంలో బాబురావు, వాసంశెట్టి శ్రీనివాసరావు, కృష్ణారావు, బలరెడ్డి సతీష్, రాజీవ్, బావవరం మాజీ సర్పంచ్ సుందరపల్లి వీర వెంకట సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే పార్టీల్లో ముందుకెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలనే దానికి చాలా కష్టతరమైన విషయాలు ఉంటాయి. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా వెళ్ళడానికి ఉండే కష్టాలు రకరకాలుగా ఉంటాయి. అవి ఆర్థికపరమైనవి, రాజకీయపరమైనవి, కులపరమైనవి, ఇలా రకరకాల ఇబ్బందులు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వెళ్ళే వాళ్ళకి ఉంటాయి. సో అప్పుడు నేను మిస్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఉమ్మడి తాళరావు నియోజకవర్గంలో నేను ట్రై చేశాను. అలా తర్వాత కూడా వేరే 6 నెలలు టైం ఇచ్చి నాకు టికెట్ ఇస్తేనే నేను ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పి పెద్దలతో మాట్లాడుతున్నాం. ఒక చోట నేను ఎటువంటి జరిగింది. ఇప్పుడు అదే కూటమి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది అని అనుకోవట్లేదు, అందరూ సమానమే. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాము. ఇంకా మరింత సేవలు మన వెంకన్న గారు అందించాలి. నేను కూడా అంతే పార్టీలో కష్టపడుతున్నాను. ఈ రోజు నాకు సెటిల్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చాను. యాక్చువల్గా నాకు ఏదో చైర్మన్ ఇస్తారని ఆశించాను. ఒక డాక్టర్గా, అంగన్వాడిగా అన్ని ఏరియాల్లోనూ నాకున్న సత్సంబంధాలతో ఇస్తారని నేను ఆశించాను. కానీ డైరెక్టర్ ఇచ్చాను. దాంతో తృప్తి చెంది పార్టీ ఏది ఇచ్చినా శిరసాహించి మనం పార్టీకి కష్టపడి ముందుకెళ్తే ఎప్పుడూ వెళ్తాం. కుటుంబాన్ని కూడా అందుకే అన్నాను. తండ్రి ఏది చెప్పినా కొడుకులు అది పాటించుకుని వెళ్తే కుటుంబం పెద్దదవుతుంది, మంచిగా ఉంటుంది, 10 మందిలో మంచి పేరు వస్తుంది. ఆ విధంగా ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ముందుకెళ్ళే మనస్తత్వంతో నేను ముందుకు పెడుతున్నాను. అందరికీ ఎప్పుడైనా ఈ ఏరియాలో ఈ సత్యవతి హైట్స్ కానివ్వండి, కోవాడి కానివ్వండి, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే మీ అందరికీ సుపరిచితులైనటువంటి వెంకన్న కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన కానీ, నాకు కానీ, అలాగే మా అన్నయ్య వెంకటేశ్వరరావు 2 సార్లు జడ్పీటీసీగా పోటీ చేసి ఎమ్మెల్యే స్థాయికి దగ్గరికి వెళ్ళి పాపం వెనక్కి రావడం జరిగింది. అది కొంచెం చాలా బాధాకరమైన విషయం. నాకు టికెట్ రాలేదు అనేది ఎంత బాధ. 30 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి దగ్గరికి వెళ్ళి వెళ్ళలేకపోయినందుకు అది కూడా కొంచెం బాధాకరమైన విషయం. అయినా సరే మనం వెనక్కి తగ్గకుండా ఎప్పుడు కూడా వాటమి ఎప్పుడు తొలి విజయం అన్నట్టు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎవరైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే సక్సెస్ని అయితే సాధిస్తామనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను నేను. సో ఆ విధంగా ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి పార్టీకి అలాగే మా వెంకన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ పార్టీ ఇచ్చినందుకు ఇంకా మంచి ఉన్నతంగా తను వర్క్ చేయాలని చెప్పేసి తిమ్మాపురం గ్రామంలో కమ్యూనిటీ ఫెలోషిప్ సంఘం దైవజనులు రెవరెండ్ కె ధనరాజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ సౌజన్యంతో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్లో ఉన్న ప్రతి చర్చిలకు సుమారు 70,000 కేకులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే దైవజనులు కె ధనరాజ్ మాట్లాడుతూ కమ్యూనిటీ ఫెలోషిప్ సంఘం ద్వారా ప్రతి నెల పేదలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన అతిథులకు దైవజనుల ద్వారా సన్మానం నిర్వహించారు. అనంతరం దైవజనులు జి జాన్ డేవిడ్ ద్వారా క్రిస్మస్ వర్తమానం తెలియజేశారు. కార్యక్రమంలో తిమ్మాపురం జనసేన పార్టీ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు, కమ్యూనిటీ ఫెలోషిప్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. నా శుభాకాంక్షలు, నూతన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ వందనాలు. ప్రతి సంవత్సరం పంతం నానాజీ గారు మా ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం కేకులు పంపిణీ చేస్తారు. ప్రతి చర్చికి ఇక్కడే కాదు మొత్తం అంతా 70,000 కేకులు చేసాం మన రోళ్ళ ప్రతి చర్చికి నిన్న మొన్న అలా పట్టుకెళ్తూనే ఉన్నాం. ఈ వేళ ఇక్కడికి వచ్చాం. మళ్ళీ సాయిబాబా గుడి వెనకాల కొత్తగా చర్చి పెట్టారు, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ 31న విజయ్ కుమార్ గారు చర్చి, ఇంకా 3 ఉన్నాయి మన ఊళ్ళో. అవి ప్రోగ్రాం 31వ తారీఖు అక్కడ కూడా వెళ్తాం. ఈ నానాజీ గారు పంపిన కేకులు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, మా ద్వారాగా ఇమ్మని చెప్పారు. ప్రేమగానేటువంటి వారు అందరూ చెప్తారు. మరి మా మధ్యకి రావడం చాలా సంతోషం, మీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రతి వారు కూడా ఇక్కడ కూర్చున్నట్లయితే తాతాజీ గారు మనం ప్రేమించి ఈ యొక్క కమ్యూనిటీ ఫెలోషిప్ సంఘానికి కొన్ని వస్త్రాలు వారు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి నెల
ఫెలోషిప్ వారు ఒక 50 మందికి బియ్యం, పప్పు, ఉప్పు, నూనె ఇవన్నీ ఇస్తూ ఉంటాం మా సంఘం, ఈ యొక్క కమ్యూనిటీ ఫెలోషిప్ వారు. ఈ దినాన్ని మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క శారీస్, ఆ యొక్క ఏవైతే సరుకులు మేము ఇస్తున్నామో పేదవారికి, అవి వారి చేతుల మీదుగా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, రీజనల్ చైర్మన్ దేవతపుత్రరావు తెలిపారు. కాకినాడ సామూర్తి నగర్లో గల విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సత్యలక్ష్మి మాసం పేరిట లయన్స్ క్లబ్ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. కార్యక్రమానికి రీజనల్ చైర్మన్ దేవతపుత్రరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ బాలకృష్ణ, రీజనల్ ఫస్ట్ లేడీ రామలక్ష్మి, వెలగా సత్యాదేవి, బాదం కుసుమలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ రీజనల్లో అన్ని క్లబ్లు బాగా పనిచేస్తున్నాయని, రానున్న రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి లయన్స్ క్లబ్కు మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. రీజనల్ చైర్మన్ దేవతపుత్రరావు మాట్లాడుతూ తన రీజనల్లోని అన్ని క్లబ్లు కలిసి పర్మనెంట్ ప్రాజెక్టును చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు చిట్నీడి శ్రీనివాస్, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు వేలూరి సూర్యనారాయణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, కాన్ఫరెన్స్ కమిటీ చైర్పర్సన్ ఎంవీఆర్ మోహన్ కుమార్, రీజనల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కొడాల ఉమాదేవి, జైన్ చైర్మన్లు గంటి భాస్కరరావు, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, డీసీ రిజిస్ట్రేషన్ సూర్యనారాయణ రాజు, సేమకుర్తి పాపారావు, కొమ్మిశెట్టి కుమార్, నూకరాజు, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లతో పాటు జోన్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దేవతపుత్రరావు గారి ఆధ్వర్యంలో సత్యలక్ష్మి మానసం అనే రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. మరి కంబైన్డ్ తూర్పుగోదావరి జిల్లాని నలుమూలల నుంచి సుమారు 300 మంది లయన్స్ డెలిగేట్స్, మరి ఈ యొక్క సర్వీస్ మైండెడ్ పీపుల్ కూడా ఈ కాన్ఫరెన్స్కి హాజరవ్వడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో చక్కని బ్యానర్ ప్రజెంటేషన్, మరి అలాగే మరి చక్కని ఈ సంవత్సరం చేసిన క్లబ్బులకి, కార్యక్రమాలు చేసిన క్లబ్బులకి చక్కని అవార్డులు, మరి అలాగే మరి చక్కని బిందు, ఇలాంటివన్నీ కూడా మన దేవతపుత్రరావు గారు అరేంజ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో వివిధ కార్యక్రమాల గురించి చర్చించడం కానీ, అలాగే వివిధ కార్యక్రమాలు చేసిన వారిని గుర్తించడం కానీ, మరి వివిధ కార్యక్రమాలు చేసిన క్లబ్ లీడర్స్ని సన్మానించడం కానీ, ఇవన్నీ పుత్రరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నాకు చాలా ఆనందం కలుగుతున్నది. అలాగే ఇలాంటి కాన్ఫరెన్స్లు ఈ లైనిజాన్ని బలోపేతం చేస్తూ లైనిజంలోని సభ్యులు పెరుగుతాయి. మరి ఇంతటి మాత్రమైన కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని చక్కగా నడిపించిన దేవతపుత్రరావుకి, రామలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ పుత్రరావు గారు మరెన్నో మంచి పదవులు చేపట్టాలని రీజనల్ కాన్ఫరెన్స్ చేయడం జరిగిందండి. దీనికి 15 క్లబ్బులకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. దీని గురించి ఇతర ప్రాంతాల నుంచి, చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత నాకు ఈ కాకినాడ క్లబ్ పోస్ట్ చేసిందండి. దీనికి మోహన్ కుమార్ గారు, సుబ్రహ్మణ్య గారు, ఇతర ఫ్రెండ్స్ అంతా కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఈ సపోర్ట్ చేసేందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. పీఠాపురంలో నూతనంగా ఏర్పడిన యాదవ సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గింజాల రామకృష్ణ, కార్యదర్శిగా కుండల నాగ సురేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని అధ్యక్షులు గింజాల రామకృష్ణ, కార్యదర్శి నాగ సురేష్లు తెలిపారు. యాదవ సేవా సంక్షేమ సంఘంగా కార్యవర్గంగా ఏర్పాటు చేయడమైంది. మేము యాదవ సమాజానికి సేవా దృక్పథంతో ఒక కమిటీగా ఏర్పడ్డాం. మాకు పార్టీలకు అత్యధికంగా మా సేవా సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యవర్గంగా రూపొందాం. ఇక్కడి నుంచి మేము చేసే కార్యక్రమం యాదవ సమాజానికి ఎంతో ఉపయోగంగా, వాళ్ళ యొక్క మంచి చెడులో వాళ్ళ ఏదైనా సమస్యలతో సతమతం అవుతుంటే మా సేవా సంఘం అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తామని ఈ
సభాముఖంగా తెలియపరుస్తున్నాను. సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకినాడ పబ్లిక్ స్కూల్ 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ లింగమల్లి కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ డివిఆర్ ప్రసాద్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ మరియు ట్రెజరర్ డివి సత్యనారాయణమూర్తి, మెంబర్స్ అయిన జీవీఎస్ గాంధీజీ, పి సీతారామూర్తి, డివి దివాకర్, డిఎస్ రవికుమార్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మహమ్మద్ సఫియా, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి హాజరయ్యారు. వీరందరి ఆధ్వర్యంలో కాకినాడ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలై వివిధ రంగాల్లో గెలుపొందిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా 2024-25 10వ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతి డిఎస్ రవికుమార్ అందజేశారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శన, గానాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్ మరియు ముఖ్య అతిథులు విద్యార్థులు భవిష్యత్తును ఉద్దేశించి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Trainee teachers, I want to share a small message. Be curious throughout your life. Always ask questions. Why, when, who, how, and so on. To learn the subjects, don't accept blindly anything is being come to your notice. Be disciplined. Success comes with the consistency. I could see that the present day students, including engineering students at JNT Kakinada or at the NIT Warangal, one day before only they're preparing for the examinations. Until school days, students are consistent under the parent guidance as well as the observations of the teachers. Up to 12th class, 11 plus 12 also is mostly a guided teaching and also observation is there. Once they join the colleges, they are not regular in the studies. They think that they are the top of the globe. They want to enjoy the life at the cost of education. But I am cautioning you, that will not take you to the greater heights. విద్యార్థుల సర్వత ముఖాభివృద్ధికి దోహదపడాలన్నది మన పాఠశాల ధ్యేయం. మన పాఠశాలలో కేవలం అక్షర జ్ఞానం కాకుండా విద్యార్థులు క్విజ్, హ్యాండ్ రైటింగ్, స్పెల్ బీ, ఎలకేషన్ పోటీలు నిర్వహించి వారిలో స్నేహపూర్వకమైన పోటీ మరియు విద్యార్థులతో స్టేజ్ ఫియర్ లేకుండా చేయడమే మన ముఖ్యమైన ఉద్దేశం. విద్యార్థులు ఏ పోటీ పరీక్షలకైనా ఒత్తిడి లేకుండా పాజిటివ్ మైండ్ తీసుకునేలా చేయటం, 1వ తరగతి నుంచే మరి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ తదుపరి విషయాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులకు మరి ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్లో మంచి ఆసక్తి కలిగి చేయటం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీస్లో కరాటే తదితర ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల అంటే స్టూడెంట్స్ యొక్క ఏకాగ్రత, ఆత్మరక్షణ కలిగేలాగా చేస్తున్నాం. మ్యూజికల్ నైట్ బై పద్మశ్రీ జేస్దాస్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు as the chief guest. With that program, a fund of 3.8 lakhs was collected, and out of that 3 lakhs we purchased this 3 acres land, the one which we are sitting now, to establish this school. The school was functioning since more than 40 years, and with support all the eminent personalities of Kakinada as members of their society. The school is an English medium school recognized by CBSE and having LKG to 10th standard. It follows the courses prescribed by CBSE and prepare the children for secondary school certificate examination. All the batches of students.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహణ. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. అపర భగీరథుడు సర్ అర్దర్ కాటన్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కన్నుల పండుగగా త్యాగరాజ ఆరాధనోత్సవం. 500 మంది కళాకారులతో పంచరత్న సేవ. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.